సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీలో ఒక్కసారి మనం డయాగ్రామ్స్ చూద్దాం. జస్ట్ అనలైజ్ దిస్ ఈజ్ one of the class, analyze this is the another class. So if it is a అనుకోండి, a capital A. ఇప్పుడు ఏకి బికి ఏ రిలేషన్షిప్ ఉంటుందండి? మార్క్ ఎలా ఉండాలా? సరిపోయిందా? సో ఇక్కడ బి క్లాస్ అనేది, బి అనేది క్లాస్ అండి, ఇది సింగిల్. నెక్స్ట్ మనం ఏం చేసాము? మల్టీ లెవెల్ చేసాం. సో ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, సో ఇది బి అనుకోండి, దెన్ ఇది సి అనుకోండి. సో ఏ రిలేషన్షిప్ ఉంటుందండి ఇక్కడ? సి నుంచి బికి ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇప్పుడు నేను మాట్లాడిపోయేది ఏది అని అంటే మల్టిపుల్ రిలేషన్షిప్. మల్టిపుల్ ఎలా ఉంటుంది అని అంటే ఇది మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, దెన్ ఇది బి అనుకోండి, దెన్ ఇది సి అనుకోండి. సో ఈ రిలేషన్షిప్స్ మనం ఎలా ఉంటుంది, ఎలా డిఫైన్ చేయాలి? ఎనీవన్? ఇప్పుడు మనం ఎలా గీయాలి దీన్ని? సి టు ఏ ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి? సి టు బి కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మదర్ అనుకోండి, ఏ ఫాదర్ అనుకోండి, బి మదర్ అనుకోండి, సి సన్ అనుకోండి. ఇదేమంటున్నాను? సన్ కెన్ యాక్సెస్ బోత్ ఎవరెవరిని? ఫాదర్ అండ్ మదర్. అంతే కదండి. సో ఇప్పుడు ఏని ఏమంటున్నాను నేను? ఫాదర్ అంటున్నాను. బిని ఏమంటున్నాను నేను? మదర్. ఇప్పుడు ఈ రెండు క్లాసులు రాసేప్పుడు రాస్తాం, మనం మామూలుగా క్లాసెస్ రాస్తాము ఓకేనా. ఏదైనా జనరల్ మెథడ్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇన్హెరిటెన్స్ ఎలా రాయాలి అని అంటే డెఫ్ సి ఆఫ్ ఏ కామా బి అండ్ రైట్. దిస్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్సీ. Java cannot supports multiple inheritancy. There is a replacement concept called interface. ఓకేనా. సో అది కాన్సెప్ట్ వేరు. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ వాడాల్సిన అవసరమే లేదు పైథాన్. అర్థమైందా ఈ 3 డయాగ్రామ్స్? ఇది ఏమి ఇన్హెరిటెన్స్? ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్. ఇదేంటిది? మల్టీ లెవెల్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటిది? మల్టిపుల్. సో మల్టిపుల్ మీన్స్ ఏం చెప్పాలా? ఏమని చెప్పొచ్చు అని అంటే when a class can be derived from more than one base class called ఏమనొచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ ఉండాలి ఓకేనా. సో నోట్ డౌన్ దిస్ మా. You need to prepare your own notes.
write a Python program to find the analysis of multiple inheritance. ఇక్కడ మనకు కావాలంటే వాట్ డూ యూ అనాలిస్, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అది కావాలి. పైథాన్ ఫైల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. దాన్ని చెప్పండి మా క్లాస్ ఫస్ట్ ఏమొస్తారు ఇక్కడ ఫాదర్. జనరల్ ప్రోగ్రామ్ రాద్దాం ఫస్ట్, మనకు అర్థమైతే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాసుకోవచ్చు. delete def ఫంక్షన్ అని అంటున్నాను, సరిపోయింది. దెన్ printf, ప్రింట్ సార్. సారీ మా print double quotation I am a father. Then start again class మదర్. mother, def ఫంక్షన్ function 1 2 self, again print I am a mother. Then where we need to go? క్లాస్ Son. సన్ లో ఏమేమి రాసుకోవచ్చు? ఫాదర్ కామా మదర్. సో దిస్ ఈస్ ద Python syntax of multiple inheritance. Then automatically we can write def function 3 self. ఇక్కడ ఏం రాయొచ్చు? print double quotation I am a son, I am a son. Finish. Then how to call it? We need to create from the son object. S equal to son of. ఇప్పుడు సన్ కి ఏమేం రిలేషన్షిప్స్ ఉంటాయి? s dot, you can call the fun, again s dot, you can call the fun1, s dot, you can call fun1 లేదా? ఓకే. సో ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా యాక్సెస్ చేసిందని. సో దిస్ ఈజ్ వన్ క్లాస్, సో దిస్ ఈజ్ అనదర్ క్లాస్. There are two classes can access within one. ఇదే కదా మనం రాసిన డయాగ్రామ్, ఇదే కదండి. ఇది ఫాదర్, ఇది మదర్, ఇది సన్. యాక్సెస్ చేయాలి. వాట్ ఈస్ ద డెఫినిషన్? when a class can be derived from more than one base class. more than one base class ఉందా? then compile it. ఓకే, సన్ 2 లేదంట, ఏంటిది? కంపైల్ కాల. 1 2 చూడండి. I am a father, I am a mother. వచ్చాయన్ని. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ we can use the variables, we can use the methods, we can use the constructors. What are the things we need? Everything can be analyzed. Okay, then write the case study. Write a Python, design a Python program to find out bank
sorry, comma, okay, bank, comma, SBI, comma, RBI, comma, HDFC, and ICICI. Then find parent class first. Find parent class first and find out the relationship between all these banks. Find out the relationship between all these banks. And apply multiple inheritancy. Apply multiple inheritancy to find rate of interest. To find